ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల చుట్టూ చేరినాయి. భారతీయ జనతా పార్టీకి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇందులో ఓ సమస్య. జాతీయ నాయకత్వం క్లియర్గా ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించబోమంటుంది. ఎక్కడున్నాయి ముస్లిం రిజర్వేషన్లు? ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఎక్కడ అంటే రాజ్నాథ్ సింగ్ చెప్పినా, నరేంద్ర మోడీ చెప్పినా, అమిత్ షా చెప్పినా, ఇవాళ కిషన్ రెడ్డి చెప్పినా ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చారు. విభజిత రాష్ట్రంలో అక్కడ కూడా వచ్చింది, కర్ణాటకలో కూడా బీజేపీ హయాంలో అది తీసేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేస్తుంది. వాటిని వ్యతిరేకిస్తున్నారు. మరి అక్కడంతా వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా తీసేస్తారన్నది వైసీపీ చేస్తున్న ప్రచారం. బట్ తెలుగుదేశం పార్టీ అదేం ఉండదు అని తను చెప్తోంది. అదే సందర్భంలో పురంధేశ్వరి చేత కూడా నేను అట్లాంటి అంటే పురంధేశ్వరి పేరుతో అట్లా వచ్చిన స్టేట్మెంట్ కూడా నాకేం సంబంధం లేదని చెప్పించారు. బట్ వచ్చిన ప్రతి నాయకుడు అదే పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ ఇవాళ కిషన్ రెడ్డి కూడా అదే మాట్లాడారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఏం చెప్పాలి అన్నటువంటి పాయింట్ల మీద చర్చ నడుస్తోంది. దీన్ని వదిలేసేయండి, జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తావించద్దు అన్నటువంటిది తెలుగుదేశం రిక్వెస్ట్ చేస్తోంది.